జరుగుతున్న అన్యాయాలను ఆ వేదికగా బయటకు తీసుకురావడం, తెలంగాణ వాదుల్లో ఐక్యత పెంచడం, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా గతంలో డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డైరీ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ డైరీని తయారు చేసినటువంటి వారు చాలా బాగా చేశారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదొకసారి ఇలా తిప్పుతూ ఉంటే డైరీలో ఆనాడు మన 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం అంతా అక్కడ కనబడతా ఉంది. ఏమేమి జల పోరాటం కానీ, మన మిలియన్ మార్చ్ కానీ, సాగరహారం కానీ, కేసీఆర్ గారి మొత్తం లిస్ట్ అంతా కూడా అక్కడ ఒకసారి కళ్ళ ముందు కదులుతూ ఉన్నది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కానీ, మన పార్టీ సాధించిన విజయాలు అన్నీ కూడా చక్కగా తయారు చేశారు. పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఈ డైరీని తన వెంట పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉన్నదంటే మొత్తం మన పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి. చాలా చక్కగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేసినాం. నాటి డైరీ ఆవిష్కరణ కేంద్రాలు ఆ రోజు రాష్ట్ర సాధనకు ఉపయోగపడితే, నేటి డైరీ ఆవిష్కరణ మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో తెచ్చుకోవడానికి, ఈ ప్రజల పక్షాన మనం నిలబడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. సరే, ఈరోజు అన్ని విషయాలు పెద్దలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే, అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు.